రైతు సోదరులందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జిఆర్ నేటి వార్తా ఛానల్. ఈరోజు అనంతపురం మార్కెట్ యార్డుకు వచ్చిన చీనికాయలు అదేవిధంగా పలికిన ధరలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం మార్కెట్ యార్డుకు ఈరోజు అనగా 13 మే 2026 తేదీ 550 టన్నులు చీనికాయలు అయితే వచ్చాయి. ఇక అత్యధిక ధర 50,000 రూపాయలు, మధ్యస్థిగా 32,000 నుంచి 45,000 దాకా మధ్యస్థ ధర పలికింది. ఇక కనిష్ట ధర 15,000 నుంచి మొదలైంది. సో ఈ నెలంతా కూడా చీనికాయలు మార్కెట్ ధర అయితే నిలకడగా ఉందని చెప్పవచ్చు. అనంతపురం మార్కెట్ యార్డుకు కూడా మొదట్లో అయితే 1,000-1,500 టన్నులు అయితే వచ్చాయి. కానీ బట్ మే నెల మొదటి నుంచి కూడా సరుకు అయితే 500 నుంచి 1000 లోపలే సరుకు అయితే వస్తుంది. కావున ధర కూడా 45,000 50,000 మధ్యలో నడుస్తుంది. ఇక బయట మార్కెట్లో కూడా 60,000 దాకా నడుస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల అయితే 60,000 కూడా దాటుతున్నట్లు కూడా సమాచారం. సో ఈసారి అయితే రైతులకు మంచి సీజన్ అని చెప్పొచ్చు. ధర అయితే నిలకడగానే కొనసాగుతుంది. మార్కెట్ యార్డుకు కూడా ధర చీనికాయలు అయితే పెద్దగా రావట్లేదు. 500 నుంచి 1000 టన్నుల లోపలే వస్తుంది. కావున రైతులకైతే మంచి గిట్టుబాటు అయితే లభిస్తుందని చెప్పొచ్చు. ఇక మరొకసారి తెలియజేస్తున్నా, అనంతపురం మార్కెట్ యార్డుకు ఈరోజు 13 తేదీ మే నెల 2026 అత్యధికంగా 50,000 రూపాయలు, మధ్యస్థిగా 32,000 నుంచి 45,000 దాకా నడిచింది. ఇక కనిష్ట ధర 15,000 నుంచి మొదలైంది. ఇక ఈరోజు అనంతపురం మార్కెట్ యార్డుకు వచ్చిన సరుకు అయితే 550 టన్నులు మాత్రమే వచ్చినట్లు అనంతపురం మార్కెట్ యార్డు అధికారిక వర్గాలు మనకు తెలియజేశాయి. ఇది ఈరోజు అనంతపురం మార్కెట్ యార్డులో ఉన్న సమాచారం. ఇక మీరు రెగ్యులర్గా వార్తలు అదేవిధంగా మార్కెట్ యార్డు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎస్జిఆర్ నేటి వార్త యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను ఇస్తున్న ఈ సమాచారాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.